అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ సూర్యవంశం. నేను బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి మేము వచ్చాము. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర సెక్రటరీ మేడం అభినవ్ అభిలాష మేడం గారిని, ఐఏఎస్ గారిని మేము కలిసి ఒక ఫిర్యాదుని ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ఏమనగా జీవో 16 పైన రీసెంట్గా అంటే 2023 సంవత్సరంలో రెగ్యులర్ అయినటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ విషయమై మేము ఒక ఫిర్యాదుని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము ఒక 2-3 కళాశాలను సెలెక్ట్ చేసుకున్నాం. అందులో ఒకటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మిర్యాలగూడ బదిర జూనియర్ కళాశాల విషయానికి సంబంధించి అందులో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ ఎవరు కూడా అంటే కొంతమంది ఒక 3 లెక్చరర్స్ వాళ్ళకు క్వాలిఫికేషన్ లేకుండా ఈ యొక్క జాబ్లో జాయిన్ అయ్యారు. వాళ్ళకు 2010లో జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఏమవుతుందంటే ఇక్కడ జీవో నెంబర్ 212 నెంబర్ అనేది స్పెసిఫిక్గా వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి జీవో ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళు 2023 సంవత్సరంలో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు జీవో 16 ప్రకారంగా రెగ్యులేట్ చేశారు. కానీ వీళ్లకు ప్రత్యేకమైనటువంటి జీవో అనేది లేకుండా వాళ్ళని రెగ్యులేట్ చేసినారు. యాక్చువల్గా ఇందులో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్చువల్గా ఒక సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది కలెక్టర్ ఆధ్వర్యంలో, కలెక్టర్ చైర్మన్గా. తర్వాత మనకు డిజేబుల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు కూడా సభ్యులుగా ఉంటూ వాళ్ళు కూడా కమిటీ మెంబర్గా ఉంటూ, కళాశాల ప్రిన్సిపాల్ కూడా మెంబర్గా ఉంటూ వీళ్ళ యొక్క నియామకాలు అనేది జరపాలి. కానీ వాళ్ళు జరిపినప్పుడు కూడా వీళ్ళకి ఎలాంటి అర్హతలు లేవు. సో అర్హత లేకున్నప్పటికీ వీళ్ళని తీసుకున్నారు అనే విషయాన్ని మేము మేడం దృష్టికి తీసుకొచ్చామన్నమాట. దాంతోపాటుగా వీళ్ళు అక్కడ జాయిన్ అయ్యాక అర్హతలు లేవు కానీ అర్హతలు ఎన్ఓసి తీసుకోకుండానే వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే మళ్ళీ స్పెషల్ బీఈడీ చేస్తారనమాట. వీళ్ళకు ఒక అర్హత ఏముంటుంది బదిలీలో విద్యార్థులకు చెప్పడానికి, పీజీ, అందులో జీవోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళకు పీజీ ఉండాలి. పీజీతో పాటు 50% మార్క్స్ తక్కువ కాకుండా వాళ్ళకు స్పెషల్ బీఈడీ అంటే బీఈడీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేసి ఉండాలి. వాళ్ళు దాంతోపాటుగా ఆర్సీ అప్రూవ్డ్ సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా కలిగి ఉండాలన్నమాట. ఇలా కలిగి లేకుండా ఇవేవి సర్టిఫికెట్ లేకుండా వీళ్ళని తీసుకోవడం అనేది అనైతికం. కాబట్టి అప్పుడున్నటువంటి ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చింటారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి వీళ్ళ యొక్క ప్రిన్సిపాల్ కానీ అందులో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు కానీ వీళ్ళ యొక్క స్వలాభం కోసం వీళ్ళ యొక్క దగ్గర బంధువులు లేకపోతే వీళ్ళకి తెలిసిన వాళ్ళ లేకపోతే మాకు తెలియని విషయం, కానీ వాళ్ళని తీసుకొని మిగతా అంటే నిజాయితీ పరులకు అన్యాయం చేశారనేది మేము మేడంకు పూర్తిగా వివరించాము. ఇందులో ఇంకో పాయింట్ వచ్చేసి వీళ్ళంతా జాయిన్ అయ్యాక స్పెషల్ బీఈడీలు చేశారు. ఒక వ్యక్తి వీళ్ళు లెక్చరర్లు అయిన తర్వాత వీళ్ళు స్పెషల్ బీఈడీ చేశారు ఎలాంటి పర్మిషన్ లేకుండా. పర్మిషన్ ఎన్ఓసి తీసుకొని ప్రిన్సిపల్ యొక్క పర్మిషన్ తీసుకొని వీళ్ళు బీఈడీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు బీఈడీ చేశారు. దాని తర్వాత ఒక వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగులో పిహెచ్డి కూడా చేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తి కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తూ అతనికి ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్హత సంబంధించిన ప్రతి డీటెయిల్ని కూడా వాళ్ళ కళాశాలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే అవన్నీ దాచిపెట్టి వీళ్ళ యొక్క విద్యార్హతలు దాచిపెట్టి పూర్తిస్థాయి విద్యార్హతలు దాచిపెట్టి వీళ్ళు కంటిన్యూగా రెగ్యులర్గా అవుతూ వస్తున్నారు. వీళ్ళు బీఈడీ ఇతని ఏం చేయాలి, డిస్క్లోజ్ చేయాలి, నేను పిహెచ్డీ చేస్తున్నాను, సో నాకు పిహెచ్డీ చేస్తున్నాను కాబట్టి అని చెప్పేసి వీళ్ళు ఒక పర్మిషన్ లెటర్ తీసుకొని ఆ యొక్క రెగ్యులర్ పిహెచ్డీని పార్ట్ టైం పిహెచ్డీని కన్వర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అదేమీ చేయకుండా ఈరోజు అతను 2008 నుంచి స్టార్ట్ చేస్తే 2020లో అతని యొక్క పిహెచ్డీ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా అతను ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీని మోసం చేస్తూ అతను పిహెచ్డీ చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మేడం విన్నవించుకున్నాం. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చేసి అతనికి స్పెషల్ బీఈడీ మొదట్లో లేదు, తర్వాత స్పెషల్ బీఈడీని తీసుకొచ్చాడు. దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి మేడం, ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి అని అన్నాము. అంటే అతని అర్హత లేకుండా జాయిన్ అయ్యాడు. అతని యొక్క అర్హత లేనప్పుడు వీళ్ళు సెలక్షన్ కమిటీ అనేది అర్హత లేకుండా ఉన్నటువంటి ఏ లెక్చరర్ని కూడా ఏ అభ్యర్థిని కూడా ఉద్యోగంలోకి తీసుకోరు. కానీ ఇక్కడ తీసుకున్నారంటే దాని వెనుక మతలబ్ ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళు తీసుకోలేదనే సమాచారం మాత్రమే మనకు తెలుసు. బట్ అది మనం అథెంటికేట్ చేయట్లేదు. ఎందుకంటే సెలక్షన్ కమిటీ అప్పుడు వాళ్ళు ప్రతిదీ అర్హత చూశాకనే ఆ పర్సన్ లోపలికి ఇన్వాల్వ్ చేస్తారు. కానీ ఎలాంటి అర్హత లేకుండా వీళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళని సెలక్షన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, ఒకవేళ వీళ్ళని సెలెక్ట్ చేయకపోతే వీళ్ళ యొక్క పేర్లు తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆ యొక్క జీవో కాపీలో ఎందుకు ఉన్నాయి అనేది మనం ఎంక్వైరీ చేయమని చెప్పామన్నమాట. ఇక ఇంకో విషయానికి వచ్చేసినట్టయితే అతను ఈ యొక్క నోటిఫికేషన్ లేకుండానే జీవో నెంబర్ 212 ప్రకారంగా అతనికి నోటిఫికేషన్ శాంక్షన్ ఫోర్స్ లేకుండానే అతను ఆర్జేడీ యొక్క ఫోన్ కాల్ ద్వారా
టెలిఫోనిక్ మెసేజ్ ద్వారా జాయిన్ అయినట్టుగా మనకు ఆర్టీఏ ద్వారా సమాచారం సేకరిస్తే అందులో బయటపడ్డది. కానీ ఇక నేను అడిగేది ఒకటి ఏంటంటే, ఆర్జేడీ ఫోన్ కాల్ ద్వారా మెసేజ్ ద్వారా ఎవరైనా అభ్యర్థి జాయిన్ కావచ్చా? ఒకవేళ జాయిన్ కావాలంటే దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏంటివి, జాయిన్ కావాలంటే దానికి సంబంధించిన జీవో కాపీలు ఏంటివి, ఇవన్నీ కూడా వాళ్ళు బయటికి చెప్పేసి ఈ యొక్క విద్యార్థులు ఈ యొక్క ఎవరైతే జూనియర్ లెక్చరర్స్ ఎవరైతే రెగ్యులర్ అయ్యారో వీరి మీద పారదర్శకంగా ఎంక్వైరీ చేయమని మేము చెప్పామన్నమాట. ఇక థర్డ్ పర్సన్ విషయానికి వస్తే, అతనికి బీఈడీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2006 సంవత్సరం నుంచి 2009 సంవత్సరం వరకు బాపట్లలో ఉన్నటువంటి వేదులపల్లిలో ఉన్నటువంటి కళాశాలలో, రెసిడెన్షియల్ కళాశాలలో ఇతను జూనియర్ లెక్చరర్గా పనిచేశాడు. సో దానికి కూడా మా డౌట్ ఏంటంటే, అప్పుడు మన జోన్ సిస్టమ్ ఉండే, ఒక జోన్ యొక్క వ్యక్తిని ఇంకో జోన్లోకి ఎవరు అనుమతించరు, ఒక జోన్లో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకో జోన్లో ఎవరు తీసుకోరు రూల్స్ ప్రకారంగా, ఎప్పుడైనా సరే. కానీ ఏపీ వ్యక్తిని, తెలంగాణ జోన్కి సంబంధించినటువంటి నల్గొండ వ్యక్తిని తీసుకెళ్ళి గుంటూరు జిల్లాలో ఎలా నియామకం చేశారు, అక్కడ జరిగినటువంటి అవకతవకలేంటి, దాన్ని కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పాము. సో అతను అక్కడ 2009లో అక్కడ కంప్లీట్ అయ్యాక అదే ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ మిర్యాలగూడలో నోటిఫికేషన్ వద్దప్పుడు 2010లో వచ్చి అప్లికేషన్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ వీళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చారు కాబట్టి ఇతన్ని మేము నియామకం చేసుకోమని చెప్పినట్టుగా సమాచారం ఉంది. కానీ నేను దాన్ని ధృవీకరించకపోయినప్పటికీ వాళ్ళు అక్కడ ఎలా చేయగలిగారో, అతన్ని అక్కడ ఎలా తీసుకున్నారు, అతను ఇక్కడికి వస్తే తీసుకోలేదన్న సమాచారం ఉంది. కానీ మేము దానికి అనుమానం ఏం వ్యక్తం చేస్తున్నామంటే, వీళ్ళ సెలక్షన్ అయిన నెల రోజులకు జీవో కాపీ, అంటే వీళ్ళకి సెలక్షన్ లిస్ట్ వచ్చినట్టుగా మనకు 10లో ఇంటర్వ్యూ జరిగితే 11వ నెలలో, అంటే దాదాపు 30 రోజుల తర్వాత కాపీ రిలీజ్ అయింది. దీనిలో జరిగినటువంటి అవకతవకలేంది, ఎలా ఇతని పేరు ఇంక్లూడ్ చేశారు మళ్ళీ అనేది మనం ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడిగాము. దీంతో పాటుగా అతనికి 2020 నుంచి సంథింగ్ 8 నుంచి 2020 వరకు అతనికి ఆర్సీఎస్ సర్టిఫికేట్ లేదన్న విషయం కూడా మనతో సమాచారం ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఢిల్లీకి ఆర్సీ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెప్పించి అతనిపై ఎంక్వైరీ చేయమని చెప్పాము. కానీ అతను జరిగింది యాక్చువల్గా ఇతని మీద అక్కడే ఉన్నటువంటి ఒక కళాశాలలో ఉన్నటువంటి సహా ఉద్యోగి కూడా కంప్లైంట్ చేశాడు ప్రిన్సిపల్కు, ఇతనికి ఆర్సీఎస్ సర్టిఫికేట్ లేదు, ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్పిస్తున్నారు ఇతని దగ్గరే అని చెప్పేసి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అతని దగ్గర ప్రూఫ్స్ కూడా పెట్టాడనమాట. అతను చేసింది ఏంటంటే, ఒక అప్లికేషన్ చేసినటువంటి ప్రాసెస్ని, ఒక అప్లికేషన్ ఫామ్ మాత్రం పెట్టి అతను అన్ని సంవత్సరాలుగా లెక్చరర్గా కొనసాగాడు. ఈ యొక్క బదిలీ విద్యార్థులకు ఎవరైనా లెక్చరర్గా పనిచేయాలంటే ఈ యొక్క ఆర్సీఏ రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. కానీ వీళ్ళెవరు కూడా పాటించకుండా ఇప్పటివరకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నట్టుగా నటిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు. ఇక్కడ వాళ్ళ విద్యార్థులనే కాదు, వ్యవస్థని మోసం చేశారు, వ్యవస్థ యొక్క అడ్మినిస్ట్రేషన్ మోసం చేశారు. సో వీళ్ళంతా ఇంత దూరం వచ్చారంటే దీనికి సహకరించేది ఎవరు? మొట్టమొదటిసారిగా ప్రిన్సిపాల్సే. ఎందుకంటే ప్రిన్సిపాల్ స్థాయి వ్యక్తికి ఖచ్చితంగా అన్ని విషయాలు తెలిసే ఉంటాయి, తెలియదు అనేది ఏముండదు. అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఎవరు, వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఎవరు, రిక్రూట్మెంట్ చేసుకున్నాక అన్నిసార్లు సహ ఉద్యోగి అయినటువంటి ఒక ఉద్యోగి, అక్కడే పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి కమిషనర్ ఆఫీస్కి కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ ఆఫీస్, వరంగల్లో ఉన్నటువంటి ఆర్జేడీ ఆఫీస్కి కానీ, ఇంటర్మీడియట్ బోర్డు కానీ, ప్రిన్సిపాల్కి కానీ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అతని మీద చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏంటి, ఎందుకు విచారణ జరిపించలేదు అప్పుడే కూడా అనేది మేము ప్రశ్నించాము. అది కూడా మేడం యొక్క దృష్టికి తీసుకొచ్చామన్నమాట. ఆ తర్వాత ఇతను ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏమైంది, 2013లో ఈ యొక్క జీవో 16 ప్రకారంగా రెగ్యులర్ అయ్యారనమాట. రెగ్యులర్ అయ్యారంటే ఆల్మోస్ట్ 2010 నుంచి 2023 వరకు 13 సంవత్సరాలు ఎన్నోసార్లు వాళ్ళ మీద కంప్లైంట్లు పోయినప్పటికీ వాళ్ళు తొలగించకపోవడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? ఇంకోటి 2023లో వీళ్ళని రెగ్యులర్ చేశారు కదా, ఆ రెగ్యులర్ చేసినప్పుడు ఎలాంటి ఎంక్వైరీతో వీళ్ళని రెగ్యులర్ చేస్తారు, ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకున్నారు వీళ్ళ దగ్గర? వీళ్ళకి తెలియదా ఇది బదిలీ జూనియర్ కళాశాల, వీళ్ళకి ఒక సపరేట్ ప్రత్యేకమైనటువంటి 212 అనే జీవో ఒకటి ఉంది. ఈ జీవో ప్రకారంగా కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, ఇంటర్మీడియట్ డిజేబుల్డ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్ఫేర్, గవర్నమెంట్ వెల్ఫేర్ కానీ, డైరెక్టర్ కానీ వీళ్ళందరితో అనుమతి తీసుకొని వీళ్ళకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేస్తూ వీళ్ళని రెగ్యులేట్ చేయాలన్న విషయం వీళ్ళకి తెలియకపోవడం అనేది హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి మేమేం చెప్పామంటే, వీళ్ళందరి ద్వారా అయితేనే ఈ జీవో రెగ్యులేట్ చేయాలి, లేకపోతే వీళ్ళందరినీ ఎవరికి కూడా రెగ్యులేట్ చేయొద్దు. వీళ్ళకి ఎవరికి కూడా ప్రత్యేకంగా వీళ్ళకు అధికారాలు, వీళ్ళకు ఎలాంటి సర్టిఫికెట్స్ లేకుండా వీళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళందరినీ తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాము. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లెక్చరర్స్కు వీళ్ళంతా కూడా కొంతమంది
వీళ్ళని బెదిరించినట్టుగా కూడా సమాచారం ఉంది. అతని దగ్గర మేము రిక్వెస్ట్ చేసి ఆ లెటర్ని కూడా తీసుకున్నాం. అతను ఈరోజు మాకు సహకరించి బ్రదర్ మీరు చేస్తున్నారు కాబట్టి మీకు నేను ఇచ్చిన కంప్లైంట్స్ కూడా మేము ఇస్తాము, మీరు చెప్పండి అని చెప్పేసి ఇచ్చారు. సో మేము మా ఆర్గనైజేషన్ పరంగా మా ఆర్గనైజేషన్ తోటి మేము వదిలేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మేడానికి సబ్మిట్ చేయడం జరిగింది. మేడం కంప్లీట్గా వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము ఫైనల్గా ఈ యొక్క బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం నుంచి చెప్పేది ఏంటంటే జియో 16 ప్రకారంగా ఇప్పటి వరకు అయినటువంటి రెగ్యులర్ అయినటువంటి జూనియర్ కళాశాలలో ఎవరైతే రెగ్యులర్ అయ్యారో వాళ్ళందరినీ మరియు జియో 16 ద్వారా 5,400 పైచీలకు ఉద్యోగాల్ని కాంట్రాక్ట్ నుంచి రెగ్యులర్ చేయడం జరిగింది. సో వాటన్నిటి మీద మళ్ళీ ఒక్కసారి వెరిఫికేషన్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే 4 సార్లు వెరిఫికేషన్ అయినా మొన్న 35 మందిని ఫేక్ సర్టిఫికెట్స్తో జాయిన్ అయ్యారని తెలిసి కూడా వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇంకా ఎంతోమంది కూడా ఉన్నారనేది మాకు సమాచారం వస్తుంది. కానీ మేము దాన్ని సేకరించాకనే మేము ముందుకు తీసుకెళ్తాం. కానీ మాతో అథెంటికేషన్ లేకుండా మేమేం తీసుకెళ్ళలేము. కాబట్టి ప్రస్తుతానికి 35 మంది ఇంకా చాలామంది ఉన్నారనేది సమాచారం ఉంది ఫేక్ సర్టిఫికెట్స్ తోటి. వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఇక్కడ నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే ఇన్ని విషయాలు జరుగుతున్నా ఇప్పటికీ ఈ ఇంటర్మీడియట్ బోర్డుకు ఎన్నోసార్లు విద్యార్థి సంఘాలు ఉద్యోగ నాయకులు రెగ్యులర్గా టీజీపీఎస్సీ ద్వారా కూడా రెగ్యులర్ అయినటువంటి ఉద్యోగ సంఘాలందరూ కూడా కమిషనర్కి కానీ ఆర్జేడీకి కానీ ఎన్నోసార్లు వినతి రూపంలో వీళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. సీఎం గారికి కూడా లెటర్ రాశారు. అయినా కూడా వీళ్ళ మీద పూర్తి స్థాయి విచారణ ఎందుకు జరగట్లేదు? దాని వెనుక ఉన్నటువంటి మొదలపు ఏంటి? వీళ్ళకు ఉన్నటువంటి శాంక్షన్ అండ్ నాన్ శాంక్షన్ అండ్ కాంట్రాక్ట్ బేస్లో పార్ట్ టైం లెక్చరర్స్గా పనిచేస్తారు. ఇక్కడ జియో 16 ప్రకారంగా శాంక్షన్ పోస్టులు మాత్రమే రెగ్యులర్ చేయాలని ఉన్నా రెగ్యులర్ లేకుండా శాంక్షన్ పోస్టులు లేకుండా ఉన్నట్టు వాళ్ళని కూడా ఎందుకు రెగ్యులర్ చేస్తారు? ఎంక్వైరీ చేయకపోవడంలో ఉన్నటువంటి మతలబ్ ఏంటి? దీని మీద ప్రిన్సిపల్ స్థాయి, డిఐఓ స్థాయి, డిఐఈఓ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్థాయి, ఆర్జేడీ స్థాయిలో కూడా ఎంక్వైరీలు జరిగాయని తెలిసింది. కానీ జరిగినప్పటికీ ఇంతమందిని వీళ్ళని గుర్తించకుండా 2023లో వీళ్ళని రెగ్యులర్ చేస్తే మొన్న మన ఆగస్టు ఫస్ట్ వీక్లో 35 మందిని తొలగించారు. అంటే ఇంత సమయం పట్టిందా వీళ్ళని గుర్తించడానికి? విజిలెన్స్ కమిషన్కు వాళ్ళకి ఎంతవరకు సమాచారం వీళ్ళు పూర్తి స్థాయిలో ఇస్తున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళందరినీ మళ్ళీ మొదటి నుంచి ప్రతి ఒక్కరిని వెరిఫికేషన్ చేయండి. దీనిలో ఇంకొక అంశం కూడా మా దృష్టికి వచ్చింది. వొకేషనల్ కోర్సులో ఉన్నటువంటి దాదాపుగా 411 మంది వొకేషనల్ విద్యా విభాగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను శాంక్షన్ పోస్టులు కాదన్న కారణంగా వాళ్ళని రెగ్యులర్ చేయలేదన్న సమాచారం కూడా మాకు తెలిసింది. సో వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ చాలా వేదన అనుభవిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం కూడా మా దగ్గర రేపో మాపో మేము కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది, ఖచ్చితంగా తీసుకొస్తాము. కాబట్టి వాళ్ళు కూడా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, మేడం మమ్మల్ని కూడా రెగ్యులేట్ చేయండి, ఎందుకంటే శాంక్షన్ పోస్ట్ లేదన్న కారణంతో. కానీ వాళ్ళకి అప్పట్లో శాంక్షన్ ఉందని చెప్పారు, బట్ మనకు కన్ఫర్మ్గా తెలియదు. బట్ నేను దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇంకోటి కొంతమంది శాంక్షన్ లేకపోయినప్పటికీ కొంతమందిని మాత్రమే సపరేట్గా ఉద్యోగ సంఘాల్లో కొంతమంది నాయకులు సహకరిస్తూ ఒక 70 నుంచి 80 మందికి రెగ్యులర్ చేస్తారన్న విషయం బయటికి అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి లెక్చరర్ని రెగ్యులర్గా అయినటువంటి ఈ యొక్క బదిర కళాశాలలో పనిచేస్తున్నటువంటి జియో 212 ద్వారా నియామకమైనటువంటి అధ్యాపకుల్ని మరియు జియో 16 ద్వారా నియామకం అయినటువంటి అధ్యాపకుల్ని, ఇప్పుడున్నటువంటి వొకేషనల్ విద్యలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల్ని ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే నిస్వార్థంగా నిజాయితీగా శాంక్షన్ పోస్టుల ద్వారా జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ పక్కాగా రెగ్యులేట్ చేయండి యాజ్ పర్ రూల్ ప్రకారంగా. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఫేక్ ఉంటారో ఫేక్ సర్టిఫికెట్స్తో కానీ అర్హతలు లేకుండా జాయిన్ అయినటువంటి లెక్చరర్స్ని కానీ మరియు మధ్యలో వచ్చినాక అర్హతలు పెంచుకొని ఉన్నటువంటి లెక్చరర్స్ని కానీ, ఇంకో విషయం వీళ్ళు లెక్చరర్స్గా అయ్యాక కొంతమంది పీజీలు పిహెచ్డీలు చేసిండ్రు, అలాంటి వాళ్ళని గుర్తించి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా వీళ్ళు 2024 కన్నా ముందు అంటే 2014 కన్నా ముందు మన తెలంగాణ ఫార్మేషన్ 2014 జూన్ 2 కన్నా ముందు కంటిన్యూస్గా 5 సంవత్సరాలు వాళ్ళు బోధనలో చెప్తూ కంటిన్యూస్గా ఉండాలి. కానీ వీళ్ళలో కొంతమంది కంటిన్యూగా బోధన అనుభవం లేకుండా మధ్యలో గ్యాప్ ఉన్నప్పటికీ వాళ్ళని కూడా కొంతమంది రెగ్యులేట్ చేస్తారన్న సమాచారం ఉంది. సో వాళ్ళని కూడా గుర్తించాలి. ఈ యొక్క వ్యక్తులపైన ప్రతి ఒక్కరిపైన ప్రత్యేకమైన నిష్పక్షపాతంగా ఎలాంటి దాపరికాలు లేకుండా ఎంక్వైరీ చేసి వీళ్ళందరి యొక్క సర్టిఫికెట్ను మరొక్కసారి పునఃపరిశీలించి అర్హులకు న్యాయం చేసి అనర్హులను తొలగించాలని ఈ యొక్క సెక్రటరీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఇదే ఇన్ఫర్మేషన్ మేము సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఈ ప్రజాప్రభుత్వంలో అవకతవకలు తావులేదు అన్న ఒక అంశాన్ని మీరు గట్టిగా చెప్పదలుచుకున్నారు. కాబట్టి
మేము మా యొక్క బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం నుంచి మరొకసారి చెప్పేది ఏంటంటే, మీరు గత సంవత్సరం 2025లో మీరు రీవెరిఫికేషన్ కోసం ఒక వెబ్సైట్ ఇచ్చారు. అందులో జియో కాపీస్ కూడా అప్లోడ్ చేస్తారు. వాళ్ళ యొక్క పేర్లు కూడా ఉన్నాయి. సో వాళ్ళందరినీ మీరు వెరిఫికేషన్ చేసినప్పటికీ 1 year అయినా ఇంకా జరగలేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి మీరు వెరిఫికేషన్ చేసి అర్హులను కాపాడండి, అనర్హులను తొలగించండి. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మేము ఆర్టీఏ ద్వారా సేకరించామన్నమాట. ఆ సేకరించినటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్టీఏ ద్వారా మేము గత సంవత్సరం వేసాము. దానికి సంబంధించిన పూర్తి సమాచారం మాకు కాపీల రూపంలో అందించింది. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం ప్రతి నెల అవినీతి కాంట్రాక్ట్ లెక్చరర్స్, రెగ్యులర్ అయినటువంటి వ్యక్తుల యొక్క విషయాలపైన, నకిలీ లెక్చరర్స్ పైన, ఫేక్ లెక్చరర్స్ పైన అర్హత లేనిటువంటి లెక్చరర్స్ రెగ్యులర్ అయ్యాయని చెప్పేసి ఎన్నోసార్లు పేపర్లో వచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో అంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసి ప్రశ్నిస్తూ మేము ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని కూడా మేము ప్రూఫ్గా మేడానికి ఈరోజు ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి కాపీ కూడా మొత్తం పూర్తిగా డీటెయిల్గా టైప్ చేసేసి మేడానికి ఇచ్చాము. రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాము. సో వాళ్ళు ఒకరు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే 1 weekలో ఈ యొక్క పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిపించి మాకు ఒక రిపోర్ట్ కూడా మాకు సబ్మిట్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేడం మీద మేము నమ్మకం ఏంటంటే, మేడం స్ట్రిక్ట్ ఆఫీసర్ అని మాకు తెలుసు కాబట్టి మాకు ఉన్న సమాచారం ప్రకారంగా మేడం దగ్గర రావడం జరిగింది. ఈ మేడం ఇప్పటికైనా వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని పూర్తి స్థాయి పారదర్శకంగా ఎంక్వైరీ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం నుంచి కోరడమైంది.